హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలి. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, ఈరోజు మనం బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవడం ఎలా అంటే మనం మగ్గం వర్క్ చేసుకునే ముందు బ్లౌజ్ మార్కింగ్ చేసుకుంటాం. అంటే మనకి బ్యాక్ నెక్ ఏ షేప్లో ఉంది, ఎలా తీసుకోవాలన్నది ఇక్కడ మా స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. వాళ్ళతో పాటు మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, మనం బ్లౌజ్ మార్కింగ్ చేసుకునే విధానం ఏంటి అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ కటింగ్ చేయడానికి ఖర్చులతో సహా మనం మెజర్మెంట్ తీసుకుంటాం. దీనికైతే ఖర్చులతో సహా మెజర్మెంట్ అనేది అవసరం లేదు. ఇది పైకి ఎలా ఫోల్డ్ చేసి ఉంచుతామో అలాగే మెజర్మెంట్ తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ పొడవు లూజు అనేది తీసుకోవాలన్నమాట. మన బ్లౌజ్కి పొడవు వచ్చేసి 13 ఇంచెస్ ఉంది, లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. 13, 8. ఓకే, ఇప్పుడు మనం ఇదే బ్లౌజ్కి 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచాలి. 1 ఇంచ్ గ్యాప్ ఎందుకంటే మనం మగ్గానికి బిగిస్తాము. ఒక్కొక్కటి ఇదంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి పర్వాలేదు, 1 ఇంచ్ ఉంచినా 1/2 ఇంచ్ ఉంచినా ప్రాబ్లం లేదు. అదే మనకి పట్టు చీరల కట్లకి కూడా చూసారా చివరి పోగుల్లో వచ్చేస్తుంది కదా, అదంతా మరి దాని మీద కుట్టడం అయితే అవదు. కుట్టు పడినా కానీ మనకి ప్రాబ్లం వస్తుంది, కుట్టు విడిపోవడం అనేది అవుతుంది. అందుకని మనం 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు లూజ్ చూద్దాం. లూజ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్. పొడవు ఎంత ఉంది? 13 ఉంది. మనం ఆల్రెడీ ఖర్చులు అవి తీసుకున్నాం కాబట్టి 13 డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వడం కోసం స్క్వేర్ బాక్స్లు అన్నమాట. బాక్స్లో అనేది డ్రా చేసుకోవడం. ఈ బాక్స్లోనే మనకి బ్యాక్ నెక్ వస్తుంది. బాగా ఈజీగా అర్థం కావడం కోసం నార్మల్గా అయితే మనం నార్మల్గా గీసుకోవచ్చు. నెక్ విత్ అనేది మనం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి నార్మల్ బ్లౌజ్ కొలత తీసేసి ఈ నెక్ విత్ అనేది తీసుకుంటారు. కొత్త వాళ్ళు ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇలా మెజర్మెంట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడ మనకు 7 ఇంచెస్ వచ్చింది. ఇది బాగా డీప్ అయిపోద్ది అన్నమాట. మనం వర్క్ చేసి అది కుట్టేసరికి బాగా డీప్ అయిపోద్ది. ఇది 7 ఇంచెస్ కాదు, నార్మల్గా అయితే 5 ఇంచెస్ వస్తే సరిపోతుంది. నెక్ డీప్ అంటే 2.5. మనం హాఫ్ ఫోల్డ్ చేసాం కాబట్టి 2.5 తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనం దీని షోల్డర్ 2.5 ఇంచెస్ ఉంది. 2.5 ఇంచెస్ తీసుకోవాలి. మనం ఖర్చులు లేకుండా తీసాం కాబట్టి ఇంకా మనకి దీంతో సంబంధం లేదన్నమాట. అంటే ఎవరైతే కుట్టుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకుంటారు. మనకి నెక్ వరకునే మనకు సంబంధం. నెక్ వరకునే మనకి ఎంత ఉన్నది అనేది తీసుకోవాలి. చంక రౌండ్ చూడండి, 2.5 1 ఇంచ్ రౌండ్ తిప్పడానికి. ఓకే, ఇప్పుడు నెక్ అనేది ఈ నడుము దింపు చూసారు, ఇది ఉంది కదా నడుము ఉంది కదా, ఈ నడుము ఎంత ఉందన్నది కొలుచుకోవాలి. ఇదంతా ఆర్డర్లో ఉంటుంది. ఫస్ట్ లూజు, తర్వాత పొడవు, తర్వాత షోల్డర్, తర్వాత చంక, తర్వాత నెక్. 4 ఇంచ్ ఉంది. 4 ఇంచ్ అంటే మనం ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ నెక్ దానికి కొంచెం కిందకి దిగుతుంది కాబట్టి 4.15 అంటే 4.5 పెట్టుకోవాలన్నమాట. 4.5 కొలత పెట్టుకుంటే కరెక్ట్గా మనం కుట్టేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వస్తే కరెక్ట్గా 4 ఇంచెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు నెక్ రౌండ్ నార్మల్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు గీసేస్తారు. ఎవరికైతే ప్రాక్టీస్ లేదో వాళ్ళకి కటింగ్లో అయినా సరే ఇదే మెథడ్ యూజ్ చేస్తే కటింగ్ అనేది రౌండ్ అనేది కూడా బాగా తిరుగుతుంది అన్నమాట. నెక్ రౌండ్ ఇలా చిన్నది. ఒకవేళ ఈ రౌండ్ తెలియకపోయినా మీకు మనం చంకకి ఎలా 1 ఇంచ్ కొలుచుకున్నా ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకుని తీసేసుకోవచ్చు. మనం 1/2 ఇంచ్ డాట్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు హాఫ్ సైడ్ వచ్చింది కదా, ఇంకొక హాఫ్ సైడ్ మనకి ఎలా వస్తుంది అనేది డౌట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది మన మార్క్ పీస్తో గీస్తున్నాం కదా, కొంచెం డార్క్గా డ్రా చేసుకొని ఇలా డార్క్గా డ్రా చేసుకుని బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. దీన్ని అంటే ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. దీన్ని చూసారా, ఇది మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ట్యాప్ చేయాలి. దీని మీద ఉన్న మార్క్ పీస్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాని మీద పడిపోద్ది అచ్చులా. చూసారు కదా, దీన్ని మళ్ళీ మనం డార్క్గా గీసుకోవాలి. జస్ట్ ఇది మీరు ఏ మిస్టేక్ చేసినా ఈ మార్క్ పీస్ అయితే చెరిగిపోద్ది. మనకి పెన్సిల్స్ యూజ్ చేస్తాం కదా, ఆ పెన్సిల్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా గీయాలి. బ్యాక్ పార్ట్ ఇలా తీయాలి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం. ఫ్రంట్ ఒకటే చిన్న కన్ఫ్యూజ్గా ఉంటుంది, మీకు జాగ్రత్తగా తీసుకుంటే అది కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఫ్రంట్ మామూలు మనం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాం కుట్టున్నాం అనుకోండి, బ్యాక్ కట్ చేసి ఫ్రంట్ వేసేస్తాం కదా. ఇది మనకి కట్ చేయడానికి అవ్వదు కదా. ఈ నెక్ ఎంత ఉన్నది, డీప్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి ఫస్ట్. మీరు సాగదీయకూడదు నెక్ బ్లౌజ్ ఇప్పుడు కూడా. ఇక్కడ వరకు చూసారా, ఫస్ట్ థర్డ్ ఉంది కదా, ఈ థర్డ్ వరకు చూసుకోవాలి. 7 ఇంచ్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచెస్. మాకు ఇలా రావట్లేదు అని అనుకుంటే కనుక ఫస్ట్ పొడవు చూసుకోండి. పొడవు చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 10.5 ఉంది. మనకి మామూలు కటింగ్లో అయితే 2 ఇంచెస్ లెస్ చేసి తీస్తాం కదా. 10.5 అంటే ఇది ఇక్కడికి వచ్చింది పొడవు. ఇక్కడి నుంచి ఇక్కడ షోల్డర్ తీసుకుందాం 2.5. ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచెస్. ఇప్పుడు ఈ విత్ అనేది చూసుకుందాం. ఇక్కడి నుంచి తీసుకున్నాం కదా, ఇది ఆల్రెడీ మనం ఎక్స్ట్రా వేస్తాం కాబట్టి కరెక్ట్గా 2.5 తీసుకున్న 2 ఇంచెస్ తీసుకుంటే 2.5 వచ్చేస్తుంది అనమాట. రౌండ్ 215 అయినా తీసుకోవచ్చు, 2.5 అయినా. ఈ 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి. మీకు ఇక్కడ రౌండ్ డ్రా చేయడం రాకపోయినా ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా రౌండ్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కామన్ మెథడ్స్. 5.5 మనం బ్యాక్ 5.5 ఖర్చు తీసాము. కటింగ్ చేసిన వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ మనకి ఈ ఫ్రంట్ నెక్ ఒకటే అవసరం. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్ అనేవి మనకి మిడిల్ పార్ట్, అంటే బ్లౌజ్కి మధ్యలో ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది. ఇదే మిడిల్లో తీసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ చూద్దాం మనం. హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ పొడవు 4 ఇంచెస్ ఉంది. లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. 4, 6 అంటే ఇక్కడ మనకి ఖర్చులు వదిలేయడానికి 1/2 ఇంచ్ మాట. మనకి పాదం వరుస పెట్టుకుంటే సరిపోద్ది. 1/2 ఇంచ్ ఖర్చుల్లోకి తీసేస్తే మిగిలిన దగ్గర నుంచి మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదే మిడిల్ తీసుకుందాము. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ అంటే ఇక్కడ ఖర్చులు వదిలేసాము. ఈ మిగిలిన ఖర్చు కూడా వాళ్ళ అతికే భాగం ఏదైనా ఉందంటే వాళ్ళు టైలర్స్ తీసుకుంటారు. 6 ఇంచెస్ మనకి లూజ్ ఉంది కదా, 6 మిడిల్లోకి వచ్చేలా పెట్టుకొని అప్పుడు ఇది 12 ఇంచెస్ తీసేసుకో. అది ఫోల్డింగ్లో ఉంది, ఇది మామూలుగా ఉంది కాబట్టి ఇలా విడిగా తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్. ఇది కొంతమంది కొంచెం తక్కువ వాడతారో తక్కువైనా పెట్టుకోవచ్చు. అంటే ఇది మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కటింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఈ విత్ ఎంత అనేది ఉండాలి. 2 పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకుంటారంటే ఒక్కొక్కళ్ళు బ్లౌజ్ ఒక్కోలా ఉంటుంది. మనం ఇక్కడ వర్క్ చేస్తాం కాబట్టి మనకి ఈ పార్టే అవసరం. ఈ ఖర్చు అనేది వాళ్ళు కటింగ్ చేసేవాళ్ళు తీసుకుంటారు. మనం ఫుల్ వర్క్ చేస్తే ఇక్కడ వరకు చేయాలి. ఈ గీత వరకు వర్క్ చేసుకోవాలన్నమాట. ఈ గీత అంతా కూడా ఫుల్ హ్యాండ్ అంతా వర్క్ చేస్తే అప్పుడు మిగిలిన ఖర్చు వాళ్ళు తీసుకుని కటింగ్ చేసుకుంటారు. ఇది బ్లౌజ్ మార్కింగ్. ఓకే,
మనకైతే బ్లౌజ్ మార్కింగ్ ఈ విధంగా వచ్చిందండి. మీరు కూడా ఈ బ్లౌజ్ మార్కింగ్ నేర్చుకొని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.